మెగాస్టార్ గురు గారు ఆయన మంచి హోప్ తోటి 2 డేస్ అందరితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిబిటర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బై జూన్ 30th ఆయన వెనుక ఉండి టోటల్ థియేటర్స్ తెలంగాణలో ప్లస్ ఆంధ్రప్రదేశ్ పర్సంటేజ్ సిస్టమ్ అనేది కన్ఫామ్గా నేను చేపిస్తాను. బాడీ ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీలో నేను వెనుక ఉండి నడిపిస్తాను. అందరితో కూడా మాట్లాడిండు. సో ఆల్మోస్ట్ డన్. మీకు ఒక 1 అవర్లో మీకు ప్రెస్ నోట్ పంపిస్తున్నాను. వాట్ ఆల్ హ్యాపన్ లేదు, పెద్దకి కూడా న్యాయం ఉన్నది. దానికి అన్ని పర్సంటేజ్ అనేది ఎట్లున్నది ఏం సంగతి మీకు ఆ ప్రెస్ నోట్ ఒక 1 అవర్లో మీకు పంపిస్తున్నాం. అంటే అది ఇంకొకటి క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఆ క్వశ్చన్ మార్క్ మేము పోయే లోపల మాకు వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. దాని ప్రకారం మీకు ప్రెస్ నోట్ పంపిస్తాం. లేదు, అది అట్లేం లేదు. బట్ క్లియర్ ఆల్మోస్ట్ అన్ని క్లియర్ ఉంది. బట్ 1 అవర్లో మీకు ప్రెస్ నోట్ పంపిస్తా. ఒకటి క్వశ్చన్ మార్క్ ఉంది, అది రాగానే మీకు పంపించేస్తాను. ఒకవేళ ఇక్కడ ప్రభుత్వం టికెట్ రేట్ హైక్ ఇచ్చినా మీరేం వ్యతిరేకించలేదు? లేదు, హైక్ ఇచ్చిండు అనుకో, అది 7.5% ఎక్స్ట్రా పేమెంట్. అంటే మీరు ఇంతకు ముందు మేము టికెట్ రేట్లు పెంచబోము అని చెప్పారు కదా, ఇప్పుడు మీరు అది రాసినాము. ఇప్పుడు అప్పుడు పెద్ద సినిమాలకు ఓకే అని చెప్పిన. ఎందుకంటే కొన్ని చిన్న సినిమాలకు కూడా మీరు రేట్లు పెంచుతున్నారు. మాకేంది, పబ్లిక్ రావాలి థియేటర్కి, ప్రేక్షకుడు అంటే థియేటర్కి రావాలి. ఈ పెద్ద సినిమాలు వచ్చేలోపట ఒకటి మల్టీప్లెక్స్కి ఓడలేడు, అందరు సింగిల్ స్క్రీన్స్కే ఇష్టం వానికి. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ అనే సీట్ మీద ఎగురుతాడు, సీట్ మీద పేపర్లు ఎగరేస్తాడు, సీట్ మీదనే పెద్ద పెద్ద కట్అవుట్లు కడతాడు. మా సింగిల్ స్క్రీన్స్లోనే ఆ సింగిల్ స్క్రీన్స్ అలవాటు అయినాడు, సింగిల్ స్క్రీన్స్కే వస్తాడు, మల్టీప్లెక్స్కి ఓడు. సో ఆ చిన్న చిన్న సినిమాలు ఏవైతే హై అంటే 100 crores 70 crores అట్లా సినిమా కూడా రేట్లు తీసుకోవచ్చు. ఇట్లా పెద్ద సినిమాలకు అక్కడ గవర్నమెంట్ రేట్ ఇస్తే మేము చేస్తాం. గురుగారు మాట ఇచ్చారు, మెగాస్టార్ గురుగారు మాట ఇచ్చారు. బస్ దాని తప్పించి మాకు ఇండస్ట్రీలో అదంత పెద్ద మనిషి ఎవరు లేరు. ఆయన మాట ఇచ్చిండు, ఆయన మాట కట్టుబడి మేము పోతున్నాం. అందరు హ్యాపీ అండి. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే చెప్పినా మరి సాల్వ్ చేస్తాను కాబట్టి వీఆర్ ఆల్ హ్యాపీ అండ్ హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ బి డన్. మెగాస్టార్ గురు గారు ఆయన మంచి హోప్ తోటి 2 డేస్ అందరితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిబిటర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బై జూన్ 30th ఆయన వెనుక ఉండి టోటల్ థియేటర్స్ తెలంగాణలో ప్లస్ ఆంధ్రప్రదేశ్ పర్సంటేజ్ సిస్టమ్ అనేది కన్ఫామ్గా నేను చేపిస్తాను. బాడీ ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీలో నేను వెనుక ఉండి నడిపిస్తాను. అందరితో కూడా మాట్లాడిండు. సో ఆల్మోస్ట్ డన్. మీకు ఒక 1 అవర్లో మీకు ప్రెస్ నోట్ పంపిస్తున్నాం. వాట్ ఆల్ హ్యాపన్ లేదు, పెద్దకి కూడా న్యాయం ఉన్నది. దానికి అన్ని పర్సంటేజ్ అనేది ఎట్లున్నది ఏం సంగతి మీకు ఆ ప్రెస్ నోట్ ఒక 1 అవర్లో మీకు పంపిస్తున్నాం. అంటే అది ఇంకొకటి క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఆ క్వశ్చన్ మార్క్ మేము పోయే లోపల మాకు వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. దాని ప్రకారం మీకు ప్రెస్ నోట్ పంపిస్తాం. లేదు, అది అట్లేం లేదు. బట్ క్లియర్ ఆల్మోస్ట్ అన్ని క్లియర్ ఉంది. బట్ 1 అవర్లో మీకు ప్రెస్ నోట్ పంపిస్తా. ఒకటి క్వశ్చన్ మార్క్ ఉంది, అది రాగానే మీకు పంపించేస్తాం. ఒకవేళ ఇక్కడ ప్రభుత్వం టికెట్ రేట్ హైక్ ఇచ్చినా మీరేం వ్యతిరేకించలేదు? లేదు, హైక్ ఇచ్చిండు అనుకో, అది 7.5% ఎక్స్ట్రా పేమెంట్. అంటే మీరు ఇంతకు ముందు మేము టికెట్ రేట్లు పెంచబోము అని చెప్పారు కదా, ఇప్పుడు మీరు అది రాసినాము. ఇప్పుడు పెద్ద సినిమాలకు ఓకే అని చెప్పిన. ఎందుకంటే కొన్ని చిన్న సినిమాలకు కూడా మీరు రేట్లు పెంచుతున్నారు. మాకేంది, పబ్లిక్ రావాలి థియేటర్కి, ప్రేక్షకుడు అంటే థియేటర్కి రావాలి. ఈ పెద్ద సినిమాలు వచ్చేలోపట ఒకటి మల్టీప్లెక్స్కి ఓడలేడు, అందరు సింగిల్ స్క్రీన్స్కే ఇష్టం వానికి. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ అనే సీట్ మీద ఎగురుతాడు, సీట్ మీద పేపర్లు ఎగరేస్తాడు, సీట్ మీదనే పెద్ద పెద్ద కట్అవుట్లు కడతాడు. మా సింగిల్ స్క్రీన్స్లోనే ఆ సింగిల్ స్క్రీన్స్ అలవాటు అయినాడు, సింగిల్ స్క్రీన్స్కే వస్తాడు, మల్టీప్లెక్స్కి ఓడు. సో ఆ చిన్న చిన్న సినిమాలు ఏవైతే హై అంటే 100 crores 70 crores అట్లా సినిమా కూడా రేట్లు తీసుకోవచ్చు. ఇట్లా పెద్ద సినిమాలకు అక్కడ గవర్నమెంట్ రేట్ ఇస్తే మేము చేస్తాం. గురుగారు మాట ఇచ్చారు, మెగాస్టార్ గురుగారు మాట ఇచ్చారు. బస్ దాని తప్పించి మాకు ఇండస్ట్రీలో అదంత పెద్ద మనిషి ఎవరు లేరు. ఆయన మాట ఇచ్చిండు, ఆయన మాట కట్టుబడి మేము పోతున్నాం. అందరు హ్యాపీ అండి. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే చెప్పినా మరి సాల్వ్ చేస్తాను కాబట్టి వీఆర్ ఆల్ హ్యాపీ అండ్ హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ బి డన్. మెగాస్టార్ గురు గారు ఆయన మంచి హోప్ తోటి 2 డేస్ అందరితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిబిటర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బై జూన్ 30th ఆయన వెనుక ఉండి టోటల్ థియేటర్స్ తెలంగాణలో ప్లస్ ఆంధ్రప్రదేశ్ పర్సంటేజ్ సిస్టమ్ అనేది కన్ఫామ్గా నేను చేపిస్తాను. బాడీ ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీలో నేను వెనుక ఉండి నడిపిస్తాను. అందరితో కూడా మాట్లాడిండు. సో
ఆల్మోస్ట్ డన్. మీకు ఒక 1 అవర్లో మీకు ప్రెస్ నోట్ పంపిస్తున్నాం వాట్ ఆల్ హ్యాపెన్. లేదు పెద్దకి కూడా న్యాయం ఉన్నది, దానికి అన్ని పర్సంటేజ్ అనేది ఎట్లున్నది ఏం సంగతి మీకు ఆ ప్రెస్ నోట్ ఒక 1 అవర్లో మీకు పంపిస్తున్నాం. అంటే అది కొన్ని ఇంకొకటి క్వశ్చన్ మార్క్ ఉన్నది, ఆ క్వశ్చన్ మార్క్ మేము పోయే లోపల మాకు వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్, దాని ప్రకారం మీకు ప్రెస్ నోట్ పంపిస్తాం. అంటే ఆ క్వశ్చన్ మార్క్ పెద్ద టికెట్ రేట్ల మీద లేదు అది అట్లేం లేదు, బట్ క్లియర్ ఆల్మోస్ట్ అన్ని క్లియర్ ఉంది. బట్ 1 అవర్లో మీకు ప్రెస్ నోట్ పంపిస్తా. ఒకటి క్వశ్చన్ మార్క్ ఉంది, అది రాగానే మీకు సో పంపించేస్తాం. ఒకవేళ ఇక్కడ ప్రభుత్వం టికెట్ రేట్ హైక్ ఇచ్చినా మీరేం లే వ్యతిరేకించలేదు. హైకిట్ ఇచ్చిండు అనుకో, అది 7.5% ఎక్స్ట్రా పేమెంట్. అంటే మీరు ఇంతకు ముందు మేము టికెట్ రేట్లు పెంచబోము అని చెప్పారు కదా, ఇప్పుడు మీరు అది రాసినాము. ఇప్పుడు అప్పుడు పెద్ద సినిమాలకు ఓకే అని చెప్పిన, ఎందుకంటే కొన్ని చిన్న సినిమాలకు కూడా మీరు రేట్లు పెంచుతున్నారు. మాకేంది పబ్లిక్ రావాలి థియేటర్కి, ప్రేక్షకుడు అంటే థియేటర్కి రావాలి. ఈ పెద్ద సినిమాలు వచ్చే లోపల ఒకటి మల్టీప్లెక్స్కి పోలేడు, అందరు సింగిల్ స్క్రీన్స్కే ఇష్టం వానికి. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ అనేది సీట్ మీద ఎగురుతాడు, సీట్ మీద పేపర్లు ఎగరేస్తాడు, సీట్ మీదనే పెద్ద పెద్ద కట్అవుట్లు కడతాడు మా సింగిల్ స్క్రీన్స్లోనే. ఆ సింగిల్ స్క్రీన్స్ అలవాటు అయినాడు సింగిల్ స్క్రీన్స్కే వస్తాడు, మల్టీప్లెక్స్కి పోడు. సో ఆ చిన్న చిన్న సినిమాలు ఏవైతే హై అంటే 100 crores 70 crores అట్లా సినిమా కూడా రేట్లు తీసుకోవచ్చు. ఇట్లా పెద్ద సినిమాలకు అక్కడ గవర్నమెంట్ రేట్ ఇస్తే మేము చేస్తాం. గురుగారు మాట ఇచ్చారు, మెగాస్టార్ గురుగారు మాట ఇచ్చారు, బస్ దాని తప్పించి మాకు ఇండస్ట్రీలో అదంత పెద్ద మనిషి ఎవరు లేరు. ఆయన మాట ఇచ్చిండు, ఆయన మాట కట్టుబడి మేము పోతున్నాం. అందరు హ్యాపీ అండి. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే చెప్పినా మరి సాల్వ్ చేస్తాను కాబట్టి వీఆర్ ఆల్ హ్యాపీ అండ్ హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ బి డన్. మెగాస్టార్ గురుగారు ఆయన మంచి హోప్ తోటి 2 days అందరితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జిబిటర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బై June 30th ఆయన వెనుక ఉండి టోటల్ థియేటర్స్ తెలంగాణలో ప్లస్ ఆంధ్రప్రదేశ్ పర్సంటేజ్ సిస్టమ్ అనేది కన్ఫామ్గా నేను చేపిస్తాను. బాడీ ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీలో నేను వెనుక ఉండి నడిపిస్తాను. అందరితో కూడా మాట్లాడిండు. సో ఆల్మోస్ట్ డన్. మీకు ఒక 1 అవర్లో మీకు ప్రెస్ నోట్ పంపిస్తున్నాం వాట్ ఆల్ హ్యాపెన్. లేదు పెద్దకి కూడా న్యాయం ఉన్నది, దానికి అన్ని పర్సంటేజ్ అనేది ఎట్లున్నది ఏం సంగతి మీకు ఆ ప్రెస్ నోట్ ఒక 1 అవర్లో మీకు పంపిస్తున్నాం. అంటే అది కొన్ని ఇంకొకటి క్వశ్చన్ మార్క్ ఉన్నది, ఆ క్వశ్చన్ మార్క్ మేము పోయే లోపల మాకు వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్, దాని ప్రకారం మీకు ప్రెస్ నోట్ పంపిస్తాం. అంటే ఆ క్వశ్చన్ మార్క్ పెద్ద టికెట్ రేట్ల మీద అది అట్లేం లేదు, బట్ క్లియర్ ఆల్మోస్ట్ అన్ని క్లియర్ ఉంది. బట్ 1 అవర్లో మీకు ప్రెస్ నోట్ పంపిస్తా. ఒకటి క్వశ్చన్ మార్క్ ఉంది, అది రాగానే మీకు పంపించేస్తాం. సో ఒకవేళ ఇక్కడ ప్రభుత్వం టికెట్ రేట్ హైక్ ఇచ్చినా మీరేం లే వ్యతిరేకించలేదు. హైకిట్ ఇచ్చిండు అనుకో, అది 7.5% ఎక్స్ట్రా పేమెంట్. అంటే మీరు ఇంతకు ముందు మేము టికెట్ రేట్లు పెంచబోము అని చెప్పారు కదా, ఇప్పుడు మీరు అది రాసినాము. ఇప్పుడు అప్పుడు పెద్ద సినిమాలకు ఓకే అని చెప్పిన, ఎందుకంటే కొన్ని చిన్న సినిమాలకు కూడా మీరు రేట్లు పెంచుతున్నారు. మాకేంది పబ్లిక్ రావాలి థియేటర్కి, ప్రేక్షకుడు అంటే థియేటర్కి రావాలి. ఈ పెద్ద సినిమాలు వచ్చే లోపల ఒకటి మల్టీప్లెక్స్కి పోలేడు, అందరు సింగిల్ స్క్రీన్స్కే ఇష్టం వానికి. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ అనేది సీట్ మీద ఎగురుతాడు, సీట్ మీద పేపర్లు ఎగరేస్తాడు, సీట్ మీదనే పెద్ద పెద్ద కట్అవుట్లు కడతాడు మా సింగిల్ స్క్రీన్స్లోనే. ఆ సింగిల్ స్క్రీన్స్ అలవాటు అయినాడు సింగిల్ స్క్రీన్స్కే వస్తాడు, మల్టీప్లెక్స్కి పోడు. సో ఆ చిన్న చిన్న సినిమాలు ఏవైతే హై అంటే 100 crores 70 crores అట్లా సినిమా కూడా రేట్లు తీసుకోవచ్చు. ఇట్లా పెద్ద సినిమాలకు అక్కడ గవర్నమెంట్ రేట్ ఇస్తే మేము చేస్తాం. గురుగారు మాట ఇచ్చారు, మెగాస్టార్ గురుగారు మాట ఇచ్చారు, బస్ దాని తప్పించి మాకు ఇండస్ట్రీలో అదంత పెద్ద మనిషి ఎవరు లేరు. ఆయన మాట ఇచ్చిండు, ఆయన మాట కట్టుబడి మేము పోతున్నాం. అందరు హ్యాపీ అండి. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే చెప్పినా మరి సాల్వ్ చేస్తాను కాబట్టి వీఆర్ ఆల్ హ్యాపీ అండ్ హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ బి డన్.